అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని డల్లాస్లో ఎన్ఆర్ఐలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాది మంది ప్రవాస భారతీయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, పెద్దలతో సహా అంతా పాల్గొన్నారు. అమెరికాలోని ఇర్వింగ్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఎన్ఆర్ఐలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాది మంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. 2 గంటలకు పైగా యోగా, ధ్యాన కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి హార్ట్ఫుల్నెస్ యోగా సంస్థ సారథ్యం వహించింది. ఇక ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్, ది ఐవైఈసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ ఛాన్స్, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డిఎఫ్డబ్ల్యూ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల నుండి వందలాది మంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ మెమోరియల్ కో చైర్మన్ రాజీవ్ కామత్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, యోగా ధ్యానం కేవలం జూన్ 21న మాత్రమే కాక మన దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది అన్నారు. భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ మెమోరియల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులందరినీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈరోజు అమెరికా దేశంలో టెక్సాస్ రాష్ట్రంలో ఇక్కడ ఇర్వింగ్ నగరంలో నెలకొని ఉన్నటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుననుసరించి ఐక్యరాజ్య సమితి ద్వారా దీనికి ఆమోదం తెలిపి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, కోట్లాది మంది ప్రజలు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక శుభ పరిణామం. ప్రధాని మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరంలో సముద్ర తీరంలో లక్షలాది మంది యోగా అభ్యసిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఇక్కడ కూడా అన్ని ప్రాంతాల నుంచి, ఎంతో దూరం నుంచి అన్ని వయసుల వారు ఇక్కడ అమెరికాలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి కాంచినటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఉదయం నుంచి ఎంతోమంది, వందలాది మంది ఇక్కడికి వచ్చి అన్ని వయసుల వారు యోగా అభ్యసించడం అది నిజంగా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ యోగా అనేది భారతదేశం దీనికి పుట్టినిల్లు అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీన్ని యోగాని అభ్యసించడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. యోగా అనేది కేవలం ఒకరోజు జూన్ 21వ తేదీన మాత్రమే జరిపే ఉత్సవం కాదు. ఇది అనునిత్యం మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే మానసికంగా, శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అనే దానికి ఉదాహరణ. ఈరోజు ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ గారు వచ్చారు. ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ఆయన సందేశాన్ని వినిపించారు. అలాగే మన ప్రవాస భారతీయులుగా ఉన్నటువంటి కాపిల్ సిటీ కౌన్సిల్ మెంబర్సు రమేష్ ప్రేమ్ కుమార్, అలాగే బిజీ మాథ్యూ, ఇటీవలే కొత్తగా ఎన్నికైనటువంటి ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డు సభ్యులైన సురేష్ మండువ గారు, వీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించింది. హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ అన్ని యోగా సంస్థలతో కలిపి ఈరోజు ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు. దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు చాలామంది దీనికి విజయాన్ని కృషి చేశారు. వీరందరూ కూడా మా హార్దిక శుభాభివందనలు. అలాగే ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ అనేది ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్, అలాగే ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సంస్థల యొక్క సంయుక్త సారథ్యంలో ఏర్పరచుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సంస్థ. ఇది ఒక సంఘటిత శక్తిగా మన భారతీయుల ఐకమత్యానికి చిహ్నంగా ఇది నిలిచింది. అనేక మంది, లక్షలాది మంది ఎప్పుడు కూడా అనునిత్యం వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరానికి కనీసం 1,00,000 మంది అయినా వచ్చి ఈ కార్యక్రమాలని ప్రతినిత్యం చూస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల నుంచి. ఇది మాకు చాలా గర్వకారణం. ఇది ఒక కేంద్ర బిందువు కావడం అనేది మంచి శుభ పరిణామంగా మేము
అనుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. We would like to, on behalf of the Mahatma Gandhi Memorial of North Texas, we would like to say thanks to all the people who had come across over here. We really appreciate the participation, because International Day of Yoga is something very close to our heart, because that is what India has given to the world, and the benefits of yoga are known to everybody. So it's an inner engineering that we call a lot. Thanks to everybody out over here, and thanks to the MJMNT, thanks to INT board and to IFC board too for organizing this particular event, and heartfulness for their contribution to the yoga, plus all other yoga institutes who participate in today's event, and making this an event a big success. Thanks everybody. మహాత్మా గాంధీ మెమోరియల్కి సెక్రటరీగా వివరిస్తున్నాను. నా పేరు రావు కల్వాల. ఇది మా 11వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మహాత్మా గాంధీ మెమోరియల్ దగ్గర. మహాత్మా గాంధీ గారు ఇండిపెండెన్స్ అప్పుడు పోరాటంలో యోగా ప్రాక్టీస్ చేసి దాని నుండి ఒక స్ట్రాంగ్ విల్ డెవలప్ చేసుకొని దేశంలో ఉన్న ప్రజలందరినీ ఐకమత్యంగా ఒక దగ్గరికి తీసుకొచ్చి క్విట్ ఇండియా మూవ్మెంట్ నడిపి దాంతో బ్రిటిష్ని పారదోలి ఇండియాకు ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. సో యోగా అనేది దాని శక్తి, దాని ప్రఖ్యాత ఎంతో ఉంది. అమెరికాలోనే ఒక 70 మిలియన్ పీపుల్, అంటే 7 కోట్ల మంది యోగా ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది రాను రాను చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. ఇక్కడ మేము ఈరోజు MGMNT మహాత్మా గాంధీ మెమోరియల్ దగ్గర ప్రసాద్ తోటకూర గారి ఆధ్వర్యంలో వారు దీనికి ఒక విజనరీగా ఉండి ఇది కన్స్ట్రక్ట్ చేశాము. సో దానికి వారికి ధన్యవాదాలు. అట్లే ఇక్కడ ఉన్న అందరికీ MGMNT బోర్డ్ అండ్ ఆల్సో ద గవర్నెన్స్ బోర్డుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం లోపల ఇంటర్నేషనల్ డేగా యోగా జరుపుకోవడము నిజంగా అదృష్టము. ఎందుకంటే జూన్ లోపల, జూలై లోపల ఇక్కడ ఎండలు వాచిపోతాయి. బట్ 7:30కి కూడా మార్నింగ్ వెరీ అంటే నైస్ సెలయేరు పక్కన ఉండి దాని మధ్య లోపల మనం యోగా చేసుకోవడము నిజంగా చాలా అదృష్టం అనుకోవచ్చు. బట్ ఇంటర్నేషనల్ డే యోగా అనేది MGMNT ఆధ్వర్యం లోపల 11th ఇయర్ కన్సెక్యూటివ్గా జరుపుకుంటున్నాము. దీనికి సుమారుగా ఒక 400 నుంచి 500 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ రావడం జరిగింది. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్ ఆఫ్ MGMNT అండ్ కొలాబరేషన్ విత్ హార్ట్ఫుల్నెస్. ఈరోజు నిజంగా యోగాని ప్రపంచానికి మరొకసారి పరిచయం చేయించిన క్రెడిట్ అంటూ ఉండాలంటే మోదీ గారికి చెందాల్సిందే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి లోపల ఒక ప్రస్తావన తీసుకొని వచ్చేసి దాన్ని పాస్ చేయించి ఇట్స్ ఆల్రెడీ 11 ఇయర్స్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బట్ ఈ అవకాశాన్ని మరొకసారి 140 కోట్ల ప్రజలకు ఇచ్చినందుకు ప్రపంచానికి యోగాని పరిచయం చేసిన భారతదేశానికి ధన్యవాదాలు. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ. నేను INT trustee chair and also serving as the board member on MGMNT. First of all, thanks to MGMNT, particularly సుమారు ఒక 500 మంది వచ్చి ఈరోజు యోగా చేయడము మాకు చాలా శుభసూచకమండి. అండ్ మనకందరికి కూడా, భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణమైన దినం ఈరోజు. ఎందుకంటే మనము జీరోనే కాదు, ఒక యోగాను కూడా వరల్డ్కి ఇచ్చినందుకు మనం అందరము చాలా గౌరవపడాల్సిన విషయం. ఇది మనము యోగా ఎలాంటిదంటే మనకి ఏమీ ఒక ఖర్చు లేకుండా మనం మన ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన విధానాన్ని, ఒక రెస్పెక్ట్ని, ఒక డెడికేషన్ని మనకి ఇస్తుంది. దానికి కానీ మనం అందరము రెగ్యులర్గా దీన్ని పాటిస్తే చాలా మంచిదండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ INT, MGMNT, I would like to thank all individuals who have made this a grand success, and thank you. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ MGMT మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రముఖ ప్రవాసీ భారతీయులు ప్రసాద్ తోటకూర గారి ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ఇక్కడ చక్కగా హార్ట్ఫుల్నెస్ వాళ్ళ కొలాబరేషన్తో నిర్వహించడం జరిగింది. వందలాది మంది ప్రవాస భారతీయులు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, అలాగే యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఎంతో ఉపయోగకరం కాబట్టి వాళ్ళందరికీ అవన్నీ ప్రమోట్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అందరూ ప్రవాసీ భారతీయులు చేసుకోవడం చాలా విశేషం. ఇది భారతీయులందరికీ గర్వకారణం. యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా మనం చేసుకోవడం. ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రసాద్ తోటకూర బృందానికి, ఆ బృందంలో నేను కూడా సభ్యుడినే,
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాసన మెడిటేషన్ చేయడానికి ఇక్కడ జాయిన్ అయ్యామండి. మహాత్మా గాంధీ ఫౌండేషన్ తో పాటు హార్ట్ఫుల్నెస్ మహాత్మా గాంధీ ఫౌండేషన్ 2 పార్ట్నర్షిప్ అయ్యాయి. మేము ఇక్కడికి యోగా మెడిటేషన్ చేయడానికి వచ్చాము. చాలా మంది జాయిన్ అయ్యారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అందరూ ఒకేసారి ఒకే ప్లేస్ లో అంతమంది యోగా చేయటము, రైట్, మన వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్ తోటి అంతమంది కలిసి హెల్త్ కోసము, రైట్, హెల్త్ ఈజ్ లైక్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అన్ని హెల్తీగా ఉండాలి కాబట్టి యోగా ఈజ్ ద బెస్ట్ వెహికల్ ఫర్ ఇట్. సో దాని గురించి ఇట్ వెంట్ వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజేషన్ టు గివ్ అస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు హార్ట్ఫుల్నెస్ కి. సో అండ్ మా హార్ట్ఫుల్నెస్ తో పాటు మోర్ అంటే ఒక 10-15 యోగా ఆర్గనైజేషన్స్ కూడా పార్ట్నర్షిప్ అయ్యాయండి ఈ ఈవెంట్ లో.